SSTV. వెల్కమ్ టు SSTV. ఇదండి ఓజీ థియేటర్స్లో ఫ్యాన్స్ హవా చూసారుగా, ఎంత హడావిడిగా ఉందో. ఇలాగే ఎక్కడైతే రిలీజ్ అయిందో ఓజీ మూవీ అన్ని థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అయ్యాయి. టికెట్స్ తర్వాత షోస్కి బుక్ అయిపోయాయి. థియేటర్ అంతా ఒకటే కేకలు, అరుపులు. పవన్ కళ్యాణ్ని ఆయన ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకున్నారో ఓజీ మూవీలో అచ్చు దిగినట్టు సుజిత్ అలాగే చూపించాడు. గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ ఇరగదీశాడు ఓజీ సినిమాలో. స్టోరీ లైన్ చూసుకున్నట్లయితే అది కామన్ స్టోరీ లైన్ అయినప్పటికీ అందులో మెయిన్ పవర్ వచ్చేసి పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ని ఇటువంటి క్యారెక్టర్లో చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో బిజినెస్ మ్యాన్ తర్వాత గ్యాంగ్స్టర్గా వచ్చిన మూవీ ఏది అంత మెప్పించలేదని చెప్పుకోవాలి. గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ కనిపించేసరికి ఫ్యాన్స్ అందరికీ కూడా ఊపొచ్చేసింది. అలాగే సినిమాలో పవన్ కళ్యాణ్కి జపనీస్ టచ్ ఇవ్వాలని చెప్పి సుజీత్ ఒక ఐడియాలజీ బాగా కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. బద్రీలో తమ్ముళ్ళో ఆయన తిప్పిన విధానాన్ని చూసి అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారు. అదే ఈ సినిమాలో మొత్తం అంతా కత్తి పట్టుకునే ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందరికీ పూనకాలే వచ్చేసాయి. ఇక సినిమా గురించి చెప్పుకోవాలంటే అనుకుని పరిస్థితుల్లో తన గొడవలోకి దిగాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్. అయితే ఇవన్నీ తను ప్రేమించిన అమ్మాయికి, ఫ్యామిలీకి నచ్చవు. ఆ గ్యాంగ్స్టర్గా ఉన్నట్లయితే తనకి ప్రాబ్లం అవుతుందని చెప్పి ప్రేమించిన అమ్మాయిని, ఫ్యామిలీని తీసుకొని తను వేరే ఏరియాకి వచ్చేస్తాడు. అయితే అక్కడ కూడా అతనికి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మళ్ళీ తిరిగి ఎలా గ్యాంగ్స్టర్గా మారాడు అనేది మూవీ. అది తనకు వచ్చిన పర్సనల్ సిచ్యువేషనా లేదా అక్కడ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి తను వెళ్ళి అడ్డుకోవాల్సి వచ్చిందా అనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. పవన్ కూడా ఫైట్స్కి వెనకాల వచ్చే బీజియంని ఎరగదీశాడని చెప్పుకోవాలి. ఎన్నాళ్ళకు అన్నట్టు ఈ దసరా పండగకి పవన్ కళ్యాణ్కి సరైన మూవీ పడిందని చెప్పాలి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన పొలిటికల్ పార్టీ ఖర్చుల కోసం సినిమాలు తీయటం కాకుండా ఇది మనస్ఫూర్తిగా నచ్చి మనసు పెట్టి తీసిన సినిమా ఏది అంటే అది ఓజీయే. ఆ విధంగానే ఆయన ప్రమోషన్స్కి కూడా హాజరవ్వటం జరిగింది. రిజల్ట్ చూసారుగా, బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టే ఈ దసరాకి. అయితే ఓజీ కలెక్షన్స్ కూడా ఇరగదీసింది. ఫ్యాన్స్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని మొదటి టికెట్ని 1,00,000కి, 1,50,000కి, 2,00,000కి కూడా పాడుకొని కొనుక్కోవడం జరిగింది. ఇక ప్రీమియర్స్ టోటల్ ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ అంతా కలిపి చూసుకున్న 150 కోట్ల గ్రాస్ దాటుతుందని అంచనా. ఇదంతా బాగానే ఉన్న ఫ్యాన్స్ చేసే అతి కొన్నిసార్లు థియేటర్స్ ఓనర్స్కి తలనొప్పిగా మారింది. వాళ్ళు పెట్టే కటౌట్లు, పాలాభిషేకాలు, బయట చేసే హడావిడి వరకు ఓకే, కానీ పెద్ద స్టార్ల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్లు నష్టాన్ని చవిచూస్తున్నాయి. థియేటర్లో కుర్చీలు పోవడం, తెర చిరిగిపోవడం ఇలాంటివన్నీ ఎప్పుడూ కామన్. ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా ఇలాంటివి కొన్ని చోట్ల జరిగాయి. కొన్ని థియేటర్స్లో కుర్చీలు ధ్వంసమయ్యాయి. థియేటర్ నిండా కాగితాలను చింపి ఇష్టానుసారంగా పడేశారు. అదంతా ఓకే, క్లీన్ చేసుకుంటారండి. కానీ ఏకంగా ఒక థియేటర్లో సౌండ్ స్పీకర్ పగిలిపోయింది. ఇంకొక చోట ఓజీ కత్తి లాంటి దాన్నే ఒకటి తీసుకువచ్చి తిప్పుతూ తెరని ఏకంగా చింపేశారు. దీంతో ఓనర్స్ చేసేదేమీ లేక ఓజీ షోని నిలిపివేశారు. చూసారుగా, కత్తిని పట్టుకొని తెర దగ్గర ఎలా డాన్స్ చేస్తున్నాడో. చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయకుండా ఇలాంటి తుంటరి పనులు చేసి జైలుకు వెళ్ళడం ఎందుకు చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.